హాయ్ ఫ్రెండ్స్, మనము ఎన్టీపీసీలో మంచి అవకాశం ఉందండి. ఏ లెవెల్స్ అంటే మీకు చూపిస్తాను. బెస్ట్ లెవెల్స్ వన్డేలో డేలో వన్ డే క్యాండిల్లో పెడదాము, మీకు కొద్దిగా క్లారిటీ ఉంటుంది. వన్ డేలో చూసుకున్నట్లయితే ఈ లెవెల్ అండి, మీకు ఈ లెవెల్ బెస్ట్ లెవెల్. ఇది ఇక్కడ చాలా రోజుల నుండి కన్సల్ట్ అవుతుంది మీకు. ఈ లెవెల్లో మీకు కనిపిస్తుందా? ఈ లెవెల్లో మ్యాక్సిమం ఎన్ని డేస్ అంటే ఒక 20-30 డేస్ దాకా కన్సోల్డ్ అయింది. సో ఇది కానీ బ్రేక్ చేస్తే 331 బ్రేక్ చేస్తే మనకు 334 దాకా వెళ్ళే ఛాన్సెస్ ఉంది. 344 దగ్గర కూడా ఇక్కడ ఒకటి కన్సోల్డ్ అయింది. సో మీకు ఇక్కడ ఒక కన్సోల్డ్ అయింది, ఇక్కడ ఒక కన్సోల్డ్ అయింది. సో ఇది బ్రేక్ చేస్తే 344 అండ్ 350 వరకు కూడా వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. ఇది ఎన్టీపీసీ అండి. ఎన్టీపీసీ కూడా మంచి స్టాక్ అండి. 350 వరకు వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. సో అలాగే మనం ఇంకో స్టాక్ ఏది, ఇమామి గురించి చెప్తాను. ఇమామి చూడండి, ఇమామి కూడా వన్ డే క్యాండిల్లో చూసుకున్నట్లయితే మనకు ఇప్పుడు కదండి, 3-4 డేస్లో కూడా రావచ్చు. లెవెల్ 561 క్రాస్ చేస్తే మనకు మంచి అప్ సైడ్ వెళ్ళే అవకాశాలు చాలా ఉన్నాయి. చూడండి, ఇక్కడ కన్సోల్డ్ అయింది మార్కెట్. ఈ లెవెల్లో కన్సోల్డ్ అయింది, 10 డేస్ దాకా కన్సోల్డ్ అయింది. సో ఇక్కడ నుండి మనము ఈ టచ్ అయితే పైకి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. సో ట్రైలింగ్ స్టాప్ లాస్ కొట్టుకుంటూ వెళ్తే మంచి లాభాల్లో కూడా మనము వెళ్ళొచ్చు. అలాగే మనము నిఫ్టీ గురించి చూద్దాము. నిఫ్టీ 50 అండి. ఈరోజు నిఫ్టీ 50 మనకు 1% దాకా అప్ సైడ్ వెళ్ళింది చాలా. ఇది వన్ డే క్యాండిల్ కాబట్టి మీకు కొద్దిగా అర్థం కాదు. 15 మినిట్స్లో మనకు క్లారిటీ ఉంటుందండి. ఎవరికైనా 15 మినిట్స్ క్యాండిల్లో చూస్తేనే మనకు క్లారిటీ వస్తుంది. ఇక్కడ చూడండి, 15 మినిట్స్ క్యాండిల్లో మనకు కనిపిస్తుందా? హారిజాంటల్ లైన్ గీస్తాను. ఒక కన్సోల్ట్ అయిందని నిన్న చెప్పుకున్నాం ఆల్రెడీ ఒక వీడియోలో. అలాగే ఈ లెవెల్లో కన్సోల్ట్ అయింది ఒకటి. సో మనకు మార్నింగ్ ఈ లెవెల్ నుండి కంటిన్యూగా ర్యాలీ ఇచ్చింది. ఈ కన్సోల్ట్ అయిన మార్కెట్ని బ్రేక్ చేసింది. అలాగే ఈ కన్సోల్ట్ అయిన మార్కెట్ని బ్రేక్ చేసి కంటిన్యూగా ర్యాలీ చేసింది పైకి, అప్ సైడ్. సో మార్కెట్ ఇప్పుడు చాలా అప్ సైడ్ ఉందండి, ఎందుకంటే ఈ లెవెల్లో మనకు ఆల్రెడీ చెప్పుకున్నాం కదా. ఈ లెవెల్లో బిగ్ సపోర్ట్ అండి, ఇది 1 వీక్ క్యాండిల్లో చూసుకున్నట్లయితే బిగ్ సపోర్ట్ చూపిస్తాను. 1 వీక్ క్యాండిల్లో మీకు ఆల్రెడీ పాత ప్రీవియస్ వీడియోలలో చెప్పాను మీకు ఆల్రెడీ. ఈ లెవెల్లో మీకు ఆల్రెడీ ఉందని హారిజాంటల్ లైన్ చూపిస్తాను. ఈ లెవెల్ మీకు కనిపిస్తుందండి. ఈ లెవెల్లో చూడండి, ఇక్కడ చూడండి. ఈ లెవెల్లో మీకు ఈ లెవెల్ అనేది మంచి స్ట్రాంగ్ సపోర్ట్. సో సపోర్ట్ నుండి మనకు కంటిన్యూగా ఇచ్చి మళ్ళీ బ్యాక్ అప్ సైడ్ వెళ్ళింది. చూడండి, వన్ డేలో కనిపిస్తుందా? మొత్తం క్లీన్ చేద్దామని డ్రాయింగ్ కనిపిస్తుందండి. కంటిన్యూగా ఈడ స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది కాబట్టి కంటిన్యూగా ర్యాలీ ఇచ్చింది. ఓకేనండి. ఓకే ఫ్రెండ్స్. అంటే రేపటి చూసుకున్నట్లయితే రేపటిది ఏముంటుందండి, కన్సోల్డ్ అవ్వాలి మార్కెట్. కన్సోల్డ్ అయితే మనకు అర్థమవుతుంది. లెవెల్స్ ఉన్నాయి కానీ ఇక్కడ ఒకటి కన్సోల్డ్ అవుతుంది మార్కెట్, కానీ రేపు ఎలా ఉంటుందో చెప్పలేము. మార్కెట్ కన్సోల్డ్ అవుతూనే మనకు అప్ సైడ్ డౌన్ సైడ్ అనేది ఒక క్లారిటీ ఉంటుంది. ఈ లెవెల్లో కన్సోల్డ్ అవుతుంది, చూడాలి మార్కెట్. మరి ఇది ఫ్రెండ్స్ నిఫ్టీ 50 గురించి. అవైతే 2 టార్గెట్స్ చెప్పాను కదా, అవి ఆపర్చునిటీ వచ్చినప్పుడే అవి బై అండ్ సేల్ చేయాలి. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.